నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుషిక్ ద ప్రిన్స్. ఈ రోజు వచ్చేసరికి దోహాని అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. మా ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి సాక్ వాకిఫ్కి అయితే వచ్చాము. ఇది దోహా యొక్క ట్రెడిషనల్ మార్కెట్, ఖతర్ ట్రెడిషనల్ మార్కెట్. ఎలా ఉంటుందని చూసేద్దాం. ఇది వచ్చేసరికి బయట ఎంట్రన్స్. ఇదంతా కూడా వీళ్ళ ట్రెడిషనల్ వేలో ఉన్నాయి బిల్డింగ్స్ అంతా కూడా. లోపల వచ్చేసరికి మన స్ట్రీట్ మార్కెట్ లానే ఉంటుంది మొత్తం అంతా షాపింగ్ కి. మనకి సేమ్ మన సైడ్ స్ట్రీట్ షాపింగ్ కి చూసినట్టే ఉంది మొత్తం అంతా కూడా. ఈ మార్కెట్ నేమ్ వచ్చేసరికి సాక్ వకీఫ్ అని చెప్పాను కదా. సాక్ అంటే ఇక్కడ అరబిక్ లో మార్కెట్ అని అర్థం, అంటే ఓపెన్ మార్కెట్ అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ ట్రెడిషనల్లో స్పైసెస్, ఫుడ్ ఐటమ్స్, గార్మెంట్స్ ఇంకా చాలానే దొరుకుతున్నాయి. ఇంక ఇక్కడ గోల్డ్ కూడా అమ్ముతున్నారు, బట్ కొంచెం 50-50గా అనిపించింది. ఇంకా జ్యువెలరీ ఇవన్నీ కూడా వాళ్ళ స్టైల్లో అయితే ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. ఇంకా కొన్ని స్టాల్స్ దగ్గర వచ్చేసరికి అయితే కంప్లీట్ నాకు కాకినాడ స్ట్రీట్ మార్కెట్ చూసినట్టు అనిపించింది. మనకి చిన్న చిన్న బ్రాస్లెట్స్, నెక్ బ్యాండ్స్ ఇట్లా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా పర్ఫ్యూమ్స్ అయితే ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటాయి, చాలా డిఫరెంట్ స్మెల్స్ అయితే ఉంటాయి కూడా. ఇంక ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ విషయానికి వస్తే ఇక్కడ చిన్న చిన్న పెండెంట్స్ ఉండి చాలా డిజైన్స్ ఉన్నాయి. మనకి 1.5 వెయిట్లోనే మంచి డిజైన్స్ అయితే చూపించారు. బట్ క్యారెట్స్ విషయానికి వస్తే 21 అన్నారు. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది, సో అందుకని చెప్పి వదిలేసాము. ఇంకా ఈ రింగ్స్ వస్తే నార్మల్వి ఉంటాయి కదా, రెగ్యులర్ ఫ్యాన్సీ వేర్ లాంటివే. కొంచెం డిఫరెంట్గా మోడల్స్ ఉన్నాయి, అందుకని చెప్పి కొన్ని ట్రై చేసాము. మన దగ్గర ఎన్ని ఉన్నా సరే ఇలాంటివి చూసేసరికి మంచి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది కదా. పోషక్ కూడా నా కోసం అయితే చాలా బాగా సెలెక్ట్ చేశాడు, కొంచెం సేపు అంతా స్పెండ్ చేసి మరి. ఇంక ఇక్కడ హైలైట్ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే మనం ఇక్కడ బార్గెన్ చేసి తీసుకోవచ్చు. స్ట్రీట్ మార్కెట్ అన్నాను కదా, సో దానికి తగ్గట్టుగానే ఇక్కడైతే ఉంది మొత్తం అంతా కూడా. మరీ బార్గెన్ అంటే ఎక్కువ అని మనలా హాఫ్ రేట్కి అడిగితే అయితే మాత్రం ఇవ్వలేదు. చెప్పిన దానికన్నా ఒక 5 రియాల్స్ అయితే తగ్గించారు అంతే. బట్ కలెక్షన్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్గాను ఇంకా యూనిక్గా ఉందని చెప్పచ్చు. మన స్టైల్లో కాకుండా కొంచెం అరబిక్ స్టైల్లో అలా అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ మెహందీకి సంబంధించినవి కూడా చాలా ప్రొడక్ట్స్ అయితే కనిపించాయి నాకు డిఫరెంట్గా. దెన్ అక్కడి నుంచి ఇంకా ముందుకైతే వెళ్ళేసరికి ఇట్లా స్వీట్ షాప్ అయితే ఉంది. ఇక్కడ చాక్లెట్స్, స్వీట్స్ ఇవి కూడా చాలా ఫేమస్. మనకి తెలిసిందే డ్రై ఫ్రూట్స్ కూడా ప్రతి స్వీట్లో కూడా విత్ డ్రై ఫ్రూట్స్తో ఉన్నాయి. ఇవైతే రోజ్ పెటల్స్తో చేసినవి, బట్ కాస్ట్ వైజ్కి వస్తే చాలా ఎక్కువ ఉంది కాస్ట్ కూడా. ఇంకా డ్రై ఫ్రూట్స్, నట్స్ వీటి విషయానికి వస్తే చాలానే కలెక్షన్ ఉంటుంది. అవి కూడా వాల్నట్స్ అయితే ఇక్కడ డైరెక్ట్గా ఉంది, విత్ బ్రేక్ చేసుకోవడానికి కూడా పీల్ ఆఫ్ చేసేలా కూడా ఉంది ఇక్కడ అయితే. ఇంకా వీళ్ళ పిల్లల విషయానికి వస్తే చాలా బాగా ట్రీట్ చేస్తారు. పోషక్ అయితే ఎందుకు డాన్స్ చేస్తున్నాడంటే వాడు ఒక చాక్లెట్ చూపించి అడిగారు, వాళ్ళు డబ్బులు తీసుకోకుండా మనకైతే చాక్లెట్ ఇచ్చేసారు. అందుకని చెప్పి వాడు ఫుల్ హ్యాపీ అసలు. ఇంకా అదే షాప్ బయట అయితే కొన్ని హ్యాండ్ మేడ్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఈ బుట్టలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, అన్ని కూడా హ్యాండ్ మేడే, కానీ చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించాయి. అందుకే కొంతసేపు ఉండి ఫొటోస్ తీసుకుని అయితే వచ్చేసాము. ఇంత దూరం వచ్చి ఎక్స్ప్లోర్ చేసేది ఎందుకంటే ఫొటోస్ కోసమే కదా. ఇంకా ఇందులో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయింది ఇంకొకటి ఏమిటి అంటే మనకి ఇక్కడ డ్రెస్సెస్ దొరకడమే చాలా కష్టం అని నేను అనుకున్నా. బట్ ఇక్కడ క్లాత్స్ కూడా దొరుకుతున్నాయి మనకి. మన సైడ్ దొరికినట్టే మీటర్స్ వైజ్ ఇక్కడ క్లాత్స్ అయితే ఉంటాయంట. నేనైతే ఫస్ట్ టైం చూసాను, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఎప్పుడైనా మనం డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇలా వచ్చి తీసుకోవచ్చు అని చెప్పేసి. కలెక్షన్ కూడా చాలా బాగుంది, ఇంకా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి అన్నీ కూడా. వన్స్ ఈ ప్లేస్ చూసిన తర్వాత నాకైతే అమ్మయ్య అన్న ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే మాకు చాలా కలెక్షన్ ఉంది. బట్ మెన్స్కి, సూర్య వాళ్ళకి వచ్చేసరికి పెద్ద కలెక్షన్ అయితే ఏం కనిపించలేదు నాకు ఇక్కడ. ఓన్లీ ఫీఫాకి సంబంధించి వీళ్ళ ఫుట్బాల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ జెర్సీలు తప్ప ఇంకేమీ లేవు. ఇంకా ఇవి వచ్చేసరికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇవి చాలా ఎక్కువగా అమ్ముతున్నారు ఇక్కడైతే. మేము కూడా ఒక 2 అయితే తీసుకున్నాము. ఇంకా ఈ ప్లేయింగ్ కార్డ్స్ అయితే ఖతర్ నేమ్ వచ్చి ఉన్నాయి, డిఫరెంట్గా అనిపించింది. కాస్ట్ కూడా అన్ని 10 to 15 రియాల్సే తీసుకున్నారు. అండ్ ఇంకా ఈ తంబ్ వచ్చేసరికి ఈ సాక్ వకీఫ్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చెప్పచ్చు. టూరిస్టులందరికీ ఇది ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట. దాన్ని వచ్చేసరికి గోల్డెన్ తంబ్ అని పిలుస్తారు. ఇంకా ఇక్కడ దాకా వచ్చేసరికి అయితే మాకు గ్యాస్ బెలూన్స్ కనిపించాయి. మొత్తం పిల్లలు అందరూ అక్కడనే ఉన్నారు. ఇంకా అంతమందిని చూసిన తర్వాత మనోడు ఆగుతాడా, సో వాళ్ళ వెనకాల పరిగెట్టడమే. సూర్య, పోషక్ ఇద్దరు వెళ్ళి మళ్ళీ ఆ బెలూన్ అయితే తీసుకొచ్చారు. అది అయితే నాకు ఇప్పటి వరకు స్పెండ్ చేసిన అంతట్లో ఎక్కువ అనిపించింది, ఎందుకంటే 10 రియాల్స్ తీసుకున్నాడు, ఆల్మోస్ట్ 230 రూపీస్. మనకైతే 100 రూపీస్కి వచ్చేస్తుంది కదా ఆ బెలూను. బట్ వేరే ఆప్షన్ లేదు, అక్కడ చూసిన తర్వాత కొనక తప్పలేదు దాన్ని కూడా.
సాక్ వకీఫ్లో మనం మిస్ కాకుండా చూడవలసిన ఇంకొక ప్లేస్ వచ్చేసరికి ఆర్ట్ మ్యూజియం. ఆర్ట్ మ్యూజియం అంటే నాకు అర్థమైపోయింది కదా, లోపలంతా కూడా పెయింటింగ్స్ వీటికి సంబంధించి అయితే ఉంటుంది. ఆర్ట్ మ్యూజియంలో మొత్తం హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అయితే ఉంటాయి. అన్నీ కూడా అరబిక్ స్టైల్లో అంటే వీళ్ళ స్టైల్లో డిజర్ట్స్, హార్సెస్ వీటిలా ఉంటాయి. ఇవన్నీ కూడా సేల్కి కూడా ఉన్నాయి. కాస్ట్ వచ్చేసరికి 1000+ ఉన్నాయి. అంటే 1000 రియాస్, 1500, 2000 అలా. అంటే 2000 అంటే ఆల్మోస్ట్ 43,000 మన కరెన్సీలో. ఇవి చూడడానికి తప్ప కొనడానికి పనికిరావని అనిపించింది నాకైతే. బట్ నిజంగా చాలా బాగా వేశారు చెప్పడానికి అయితే. ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళేసరికి పాటరీ సెక్షన్ కూడా ఉంది. మనకి హ్యాండ్మేడ్ పాట్స్ ఇలానే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కూడా. ఇవి డిఫరెంట్ సెరమిక్ ప్లేట్స్, మగ్స్ అయితే చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఉంది. బట్ ఆ టైంలో ఎవరు అవైలబుల్గా లేరు. సో మనకైతే డిస్ప్లే ఉన్నవి తప్ప లైవ్గా చూడడానికి అయితే కుదరలేదు. ఈ ఆర్ట్ మ్యూజియంలో నాకు బాగా నచ్చింది ఈ లైవ్ పెయింటింగ్ ఒకటి. మనకి ఇట్లా వేసిస్తారు, బట్ ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్. పర్ పర్సన్ అంటే పిక్చర్లో 3% ఫేసెస్ అయితే ఉన్నాయి కదా, అలా ఒక్కొక్కరికి 1000 రియాస్ అంట. 1000 రియాస్ ఈజ్ ఈక్వల్ టు 23,000. దాన్ని బట్టి 3 పీపుల్స్ ఉన్నవి వేయాలి అంటే మనకి 60,000 దగ్గర అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మీరు చూడాలంటే మెషరప్ డౌన్ టౌన్ ఉంది. దాని పేరు మెషరప్. అంటే అక్కడే ఒక ఊరు లెక్క. ఇలా తెలుగు వాళ్ళని చూస్తే భలే అనిపిస్తుంది. ఈ ఆర్ట్ మ్యూజియంలోనే ఒక స్టేషనరీ షాప్ అయితే ఉంది, పెయింటింగ్స్ వాటికి సంబంధించింది. తనైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. ఈ సాక్ వకీఫ్కి కనెక్ట్ అవుతూ ఎండ్లోని డౌన్ టౌన్ దోహా అని చెప్పేసి ఇంకొక ప్లేస్ అయితే ఉంది. దాని నేమ్ వచ్చేసరికి మెషరప్. ఇది అయితే కంప్లీట్ ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఒక చిన్న విలేజ్ లాగా అన్ని లోపలనే ఉంటాయి. స్కూల్స్, హాస్పిటల్స్, ఫెసిలిటీస్ అన్నీ కూడా లోపలనే ఉంటాయి అంట. ఈ సాక్ వకీఫ్కి ఆ మెషరప్కి జస్ట్ ఒక కనెక్షన్ అయితే ఉంది. ఈ ఎక్సిలేటర్ దిగి కిందకు వస్తే మనం టౌన్ మారినట్టే. ఇక్కడ ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఒక ట్రైన్ అయితే ఉంది, అది ఫ్రీ సర్వీస్. ఇక్కడ ఏది దేనికి కూడా అసలు ఛార్జ్ చేయరు. టోటల్ 9 స్టేషన్స్ అయితే ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంది. ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీ 12 మినిట్స్కి అయితే వస్తుందంట. మనం అక్కడ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళే మనల్ని వచ్చి పిక్ చేసుకుంటున్నారు, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. జస్ట్ మేము అట్లా వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసి వచ్చేసాం మొత్తం అంతా. చూసారు కదా, సాక్ వకీఫ్ అండ్ డౌన్ టౌన్ దోహా అయితే ఇలా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా మేము చూడాలనుకున్న ప్లేస్ అయితే ఇంకొకటి ఉంది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దాని పేరు వచ్చేసరికి కార్నిష్. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయాలి. వీడియోని ఇంతవరకు చూసారు కాబట్టి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ ఇన్